హాయ్ అండి. మన అమ్మమ్మ టీవీలో ఈరోజు మా వియ్యపురాలు చేతి వంట మీకు రుచి చూయించాలని మేము ఒక వీడియో చేస్తున్నాము. అదేంటంటే పచ్చి కొబ్బరితోటి కూర. హాయ్ అండి. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది శ్రావణ మాసం, బాగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. శుక్రవారం, మంగళవారం కొబ్బరి అంతా పచ్చడి చేసుకోలేం కదండి, దాన్ని వెరైటీగా కూర కూడా చేసుకోవచ్చు. ఈ కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే నాన్ వెజ్ కూరలాగా ఉంటుంది. కాబట్టి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. పచ్చి కొబ్బరి, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి, పచ్చి మిర్చి. ఈ కూర మనము వండేటప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు ఎంతెంత వేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతో పోపును వేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పి నేను ముందే వేసి పెట్టి ఉన్నానండి. కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని పోపును వేసి కొంచెం కరివేపాకు, అల్లం ముద్ద వేసాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఈ ఉప్పు వేస్తే మంచిగా ఉల్లిపాయలు మగ్గుతాయి, కొంచెం నీరు వస్తుంది, నీరు వచ్చి మగ్గుతాయి. కాబట్టి ఉప్పు ముందుగానే వేసుకుంటే మంచిది. తర్వాత కారం కూడా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. బాగా పచ్చిమిర్చి, కారం అయితే మంచిది, క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ కొంచెం ఎండు కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి ఈ కూరను మళ్ళీ పైకి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి థైరాయిడ్కు మంచి మందుగా పనిచేస్తాయండి. అదే రకంగా ఇప్పుడు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాసుకోమంటున్నారు. ఉల్లిపాయ తింటే కూడా చాలా మంచిది. తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుంది అంటారు. ఆ రకంగా ఉల్లిపాయను మనం బాగా తింటేనే మంచిది. ఇప్పుడు కారాన్ని బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉప్పు, కారం కలవకుండా ఉండకుండా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరిని వేస్తున్నాం. ఆ కొబ్బరి కూడా చాలా మంచిదండి. కొబ్బరి బాగా జుట్టు లేని వారికి బాగా జుట్టు రావటం, తర్వాత తెలివితేటల్ని కూడా పెంచుతుంది. దీనికి ఉదాహరణ కేరళ వాళ్ళు బాగా కొబ్బరి తింటారు. అక్కడి వాళ్ళు బాగా మొత్తం 100% లిటరసీ ఉంది అక్కడ. దాన్ని మనం గుర్తుపెట్టుకొని కొబ్బరిని ఏదో రూపంగా పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. ఈ కొబ్బరిని బాగా పైకి కిందికి కలపాలి. ఈ కూర మళ్ళీ కాస్త మగ్గిందండి. దీంట్లో ఇంకా మనం ఇప్పుడు మిగిలిపోయినటువంటి ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మంచిదండి. ధనియాల్లో కొంచెం దాల్చిన చెక్క, షాజీరా, ఇలాయచీ, లవంగాలు ఇవన్నీ కలిపి వేస్తే ఆ ధనియాల పొడికి ఇటువంటి మసాలా కూరలో వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి. దీన్ని మళ్ళీ పైకి కిందికి కలుపుకోవాలి బాగా. ఈ టేస్ట్ రావాలంటే మళ్ళీ మనం ధనియాల పొడిని ఆ రకంగా తయారు చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా రెడీగా పెట్టుకున్నానండి. కొత్తిమీరను కూడా దీనిపై చల్లాలి. ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుందండి. సిమ్లో పెట్టి మగ్గించాలి. కొత్తిమీరను చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నాను ప్లేట్లో. ఆ కొత్తిమీరను ఈ కూరపై చల్లాలి. కొత్తిమీరని ఈ రకంగా చల్లుతున్నానండి కూరపై. కొత్తిమీర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. మేము ఇప్పుడు మా అమ్మాయి దగ్గర యుఎస్లో ఉన్నాము. వచ్చినప్పటి నుంచి నేను, మా అన్నయ్య, వదినే ఈ కొత్తిమీర వేయటం, మెంతికూర వేయటం, మంచి ఫ్రెష్ ఆకుకూరలు తిందామని చెప్పి వేస్తున్నాం. ఈ కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది. ఎంత సువాసన ఉందో, చాలా చక్కగా ఉంది. ఈ కొన్న కొత్తిమీర అంత సువాసన ఉండదండి. దీనిపై మళ్ళీ మూత పెట్టి దీన్ని మగ్గేయించాలి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి కొబ్బరి కూర రెడీ.